టీడీపీ, జనసేన మధ్య విభేదాలు క్రమంగా మొదలవుతున్నాయా? కొన్ని నియోజకవర్గాలలో కార్యకర్తలు కొట్టుకుంటున్నారా? కొత్తగా చేరిన వారు గొడవలకు దిగుతున్నారా? లేక పాత కార్యకర్తలేనా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. కొద్ది రోజులుగా దెందులూరులో టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న విభేదాలపై నోరు విప్పారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కొన్ని అరాచక శక్తులు ఇటీవల జనసేనలో చేరాయని, పబ్బం గడుపుకోవడానికే వాళ్ళు పార్టీలో చేరారన్నది ఆయన వర్షన్. చేరిన వాళ్ళు చేరినట్లు ఉంటే మంచిదేనని, పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. గ్రామాలలో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది వీళ్లేనన్నది అంటున్నారు. పార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదని, ఈ వ్యవహారంపై జనసేన అధినాయకత్వంతో తేల్చుకుంటామని చెప్పుకొచ్చారు. పైడి చింతలపాడులో జరిగిన ఘటనను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానంటూ ఓ ఛానల్తో చెప్పుకొచ్చారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ రాజకీయ చర్చకు దారితీసింది. స్థానిక సర్పంచ్ వర్గానికి చెందిన టీడీపీ నేతలను పిలవకుండానే పెన్షన్ల పంపిణీ సైలెంట్గా జరిగిపోయింది. ఈ వ్యవహారం టీడీపీ, జనసేన మధ్య వివాదం మొదలైంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళింది. ఇరు వర్గాలపై కేసు నమోదైంది. దీనిపై వివరాలు సేకరించిన ఎమ్మెల్యే చింతమనేని టీడీపీ కార్యకర్తలపై గొడవకు దిగింది జనసేన కార్యకర్తలు కాదని, ఇటీవల కొందరు ఆ పార్టీలోకి వచ్చిన వారని తేలింది. దీనిపై ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలో తన బాధను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు.